సనాతన ధర్మంపై మరోసారి మాటల యుద్ధం మొదలైంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధమని పవన్ ప్రకటిస్తే అసలు పవన్ కు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు జగన్. మరోవైపు నిన్ను వీడని నీడను నేనే అంటూ పవన్ టార్గెట్ గా పోస్టులు పెడుతున్న ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ పెట్టారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏదైనా వదులుకుంటారని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం కోసం తన రాజకీయ హోదాను, పదవిని, అధికారాలనే కాదు ప్రాణాల్ని కోల్పోవడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. అయితే సనాతన ధర్మం అంటే పవన్ కు అర్థం తెలుసా అని ప్రశ్నించారు మాజీ కర్రీ పుత్రారెడ్డి గారు. డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీఎం వైఎస్ జగన్ శ్రీవారి విశిష్టతను దెబ్బతీయడంలో పవన్ కూడా భాగమయ్యారని విమర్శించారు. మన లడ్డూను మనమే విమర్శిస్తూ సనాతన ధర్మం అనడమేంటన్నారు జగన్. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుట ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తాం నీతో సహా. మరోవైపు సనాతన ధర్మంపై వైసీపీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలను అపవిత్రం చేశారని, రాష్ట్రంలో రావణ పాలన జరిగితే తిరుపతిలో రాక్షస పాలన నడిచిందని మండిపడ్డారు. ఇక తిరుపతి లడ్డూ వివాదం మొదలైన నాటి నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు సంధిస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా తిరుపతిలో సనాతన ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఎక్స్ లో ప్రకాష్ రాజ్ మరో పోస్ట్ చేశారు. సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి, సమాజ రక్షణలో మేముంటాం, ఆల్ ది బెస్ట్ #జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ పెట్టారు. మరి తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ కు డిప్యూటీ సీఎం ఏ విధంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.